వరుస రోడ్డు ప్రమాదాలు, రహదారులన్నీ రక్తసిక్తం అవుతున్నాయి. ఒకసారి ప్రైవేట్ ట్రావెల్స్, మరోసారి ఆర్టీసీ బస్సు. ఏదైనా అదే రహదారి. ఒకసారి లిక్కర్ కారణం అయితే మరోసారి టిప్పర్ కారణం అవుతుంది. అసలు ఏం జరుగుతున్నాయి అనేది ఎవరికి అర్థం కావట్లేదు. తప్పిదం అది మానవ తప్పిదాల వల్ల జరుగుతోందా, లేదంటే ఇంకేమైనా తప్పిదాలా? ఇందులో నిర్లక్ష్యం ఎవరిది, లోపం ఎవరిది? చాలానే ఉన్నాయి చర్చించుకోవాల్సిన అంశాలు. కాకపోతే ఫైనల్గా ప్రాణాలు అయితే గాలిలో కలిసిపోతున్నాయి. తర్వాత ఏమన్నా వాళ్ళకి పరిహారాలే ప్రకటిస్తారు తప్ప పోయిన ప్రాణాలు అయితే ఎవరూ తీసుకురాలేరు. కానీ మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలి అనుకునే లోపే మరొక ప్రమాదం జరిగిందనే వార్త అయితే వినాల్సి వస్తుంది. ఎందుకు ఇలా జరుగుతోంది, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, మొన్న లిక్కర్ కారణం అనుకున్నాం, ఇప్పుడేమో టిప్పర్ కారణం. అది వదిలిన కంకరే నిజంగా అంతమంది ప్రాణాలు తీస్తుందని ఎవరు అనుకోలేదు. అయితే జాతీయ రహదారులు చాలా విస్తరించి ఏర్పాటు చేస్తున్నారు. ఇంతకు ముందుతో పోలిస్తే 4-వే లైన్లు, 6-వే లైన్లు ఇలా పెరుగుతున్నాయి. ఇప్పుడు విజయవాడ నుంచి హైదరాబాదు రహదారి కూడా ఇంకా పెంచబోతున్నారు అనేది మొన్న కేంద్రం చెప్పిన మాట. అయినా సరే ఈ ప్రమాదాలు జరగడానికి కారణం ఓన్లీ మానవ తప్పిదమేనా, ఇంకా వేరే లోపం కానీ వేరే నిర్లక్ష్యం కానీ ఏమన్నా ఉంటుంది అని అనుకోవాలి? అంటే ఇక్కడ ప్రాబ్లం వల్ల ఏంటంటే, ఇప్పుడు నిన్న టిప్పర్ అతను డ్రైవర్ గుద్దాడు కదా, అతను మద్యం సేవించి ఉన్నాడా లేదా, ఇది ఎవరన్నా ఐడెంటిఫై చేస్తున్నారా? మనకి రాష్ట్రాలలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల వ్యవహారాలు, రాష్ట్రాలే కాదు దేశంలో ఎక్కడ జరిగినా కూడా ఒక విషయాన్ని దాచేస్తున్నారు. ఆ డ్రైవర్ మద్యం సేవించి ఉంటున్నాడా లేదా. ఇప్పుడు సమస్య ఎట్లా అయిపోయిందంటే, నాకు బాగా గుర్తు, మేము ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే టైంలో మా ఫ్రెండ్ వాళ్ళు అక్కడ విజయవాడలో 4 స్తంభాల సెంటర్లో కొండపైన ఉండేవాళ్ళు. అక్కడ పైన ఇంటి వాళ్ళని అక్క అని పిలిచేవాళ్ళం. ఒక గుడిసెది ఉండేది. ఆయన లారీ డ్రైవర్గా చేసేవాడు. ఎంత ప్రేమగా ఉంటాడంటే కుటుంబంతో అంత ప్రేమగా ఉంటాడు. కానీ లిక్కర్ అది కంపల్సరీ. ఆయనతో అప్పుడు సరదాగా మాట్లాడుతూ ఉంటా, ఏం బాబా ఏంది అసలు మీకు ఎందుకు ఈ లిక్కర్ ఏంటి, ఏ తాకపోతే, ఎందుకంటే తాగినప్పుడు ఇంట్లో తేడా ప్రవర్తన ఉంటుంది కాబట్టి ఎందుకు తాగాలి అంటే, తాగకపోతే మేము బండి నడపలేము, అంత పెద్ద లారీ నెట్ట నడపగలుగుతాం. ఆ లారీ టైంలో టెన్షన్, రోడ్డు మీద వెళ్తా ఉన్నప్పుడు విపరీతమైన టెన్షన్ ఉంటుంది. మందు కొడితే రిలాక్స్ అయిపోతాం. మరి మందు కొట్టినప్పుడు మత్తులో తేడా చేస్తే అంటే మేము కంట్రోల్ చేసుకుంటాం. ప్రతి ఒక్క డ్రైవరు కంట్రోల్ చేసుకోగలమని అనుకుంటారు. సాధారణంగా ఇప్పుడు మనం మందు ఉంటుంది అంటే మామూలు మెడిసిన్, అది ఒక లిమిట్లో వేసుకోవాలి. ఇది 1 ఔన్స్ వేసుకోవాలా, 2 ఔన్స్ వేసుకోవాలా, 3 ఔన్స్ వేసుకోవాలా మనకి చెప్తుంటారు. అంతకు మించి డోసు ఎక్కువైతే ఏమవుతుంది, ప్రాణాలు కోల్పోవచ్చు, లేకపోతే కనుక వేరే రోగం రావచ్చు, రియాక్షన్ వస్తుంది. అట్లాగే లిక్కర్కైనా సరే వాళ్ళ దోన వాళ్ళు తాగినంత వరకు తాగితే ప్రాబ్లం ఉండదేమో, మరి మనకైతే ఐడియా లేదు. కానీ ఎప్పుడైతే ఇట్లాగా ఓవర్ అవుతున్నదో దాని ఇంపాక్ట్ ఏమవుతున్నది, ఆ తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ని వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు. దాన్ని ఇప్పటికి కూడా ఐడెంటిఫై చేయట్లేదు. ప్రభుత్వాలేమో లిక్కర్ తాగిస్తే 4 రూపాయలు వస్తాయి అంటే ఈజీ ఎర్నింగ్ మనీ. ప్రభుత్వాలకి ఈజీగా సంపాదించుకునే మనీ ఏదైనా ఉంది అంటే ఇసుక, లిక్కర్, మైనింగ్. ప్రభుత్వం పెట్టుబడి 10 పైసలు లేదు. వాడు వ్యాపారం చేసుకుంటాడు, వ్యాపారం చేసుకోవడానికి మనకి డబ్బులు ఇస్తాడు. వాడెవడో సరుకు తయారు చేసుకుంటాడు మద్యం, వాడు మనకి ఏదో డబ్బులు ఇస్తాడు. పైగా పన్ను రూపంలో ప్రజలు డబ్బులు కడతారు. 3 రకాల డబ్బులు హ్యాండ్ క్యాష్ వస్తుంది మందు అనేది. ఇసుక ఏమో మనోళ్ళు తింటారు, పోనీ అది వదిలేద్దాం. ఉట్టి లిక్కరే చూస్తే అంత సంపాదన వస్తున్నప్పుడు ప్రభుత్వాలు ఈ డబ్బులను వదులుకోవడానికి ఇష్టపడకపోగా పెంచుకుంటూ పోతున్నాయి. పెంచుకునే క్రమంలో తాగుడిని తప్పు కాదన్న రూట్లో, ఇదివరకు ఏంటి, మద్యపానం వలన వచ్చే అనర్థాలను ప్రజలకు వివరించడం కోసమే కదా సినిమా వాళ్ళని బెదరేసి మరి మనం స్క్రోల్ ఇదే విత్తనం ముందు మద్యం తాగితే ఎట్టయిపోతారు, సిగరెట్ తాగితే 2 గాజులు అమ్ముకుంటారు అన్నటువంటిది. దేనికి అది ఇంకా తీసేయడం బెటర్ కదా. ఎందుకంటే నువ్వు అది ఎలర్ట్ చేస్తున్నావు. అదే సినిమాలో హీరో తాగి డ్యాన్స్లు వేస్తాడు, అందులో ఉన్న యాక్టర్లు అందరూ తాగుతూ ఉంటారు. అది తాగకపోతే చచ్చిపోతారేమో, లేకపోతే తాగితే సంతోషం అన్నది ఆ సినిమా అంతా చూపెడుతున్నారు, సీరియల్ అంతా చూపెడుతున్నారు. తాగితే సంతోషం, అక్కడక్కడ దుష్ఫలితాలు చెంచాడు చూపెడతారు. మిగతాదంతా తాగి సంతోషంగా ఉన్నట్టు, సరదాగా ఉన్నట్టు, ఎంజాయ్ చేస్తున్నట్టు. చివరికి ఆడపిల్లలు చిన్న పిల్లలతో సహా తాగడానికి గొప్పగా చూపెడుతున్నాయి సినిమాలు. ఆ సినిమా వాళ్ళకి పట్టిన దరిద్రం ఏంటంటే వాళ్ళకున్న దుర్వ్యసనాన్ని సమాజానికి రుద్దేసేసి తద్వారా వాళ్ళకి ఇక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
ఒక తాగేవాడికి ఏం ఫీలింగ్ ఉంటుంది, మనం హితబోధ చెప్తాం, మనం కూడా తాగడం బిగిన్ చేస్తే హితబోధ ఏమని చెప్తాం, ఇంకా అవును అప్పుడు ఏం అలవాటు అయిపోద్ది మనకి, తాగడం మంచిదని చెప్తాం. ఆ బ్రాండ్ కాదురా, ఇంకా మంచి బ్రాండ్ తీసుకుందాం, ఇంకా రేట్ ఎక్కువ తీసుకుందాం అని చెప్తాం. అంటే ఇద్దరు తాగుబోతుల మధ్యన స్నేహం ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఈ తాగుడు అనేటటువంటి దాన్ని చట్టబద్ధంగా అమలు చేస్తున్న ప్రభుత్వాలు. ఈ తాగుడు వల్ల వ్యసనాల్లో ఇప్పుడు మీకు ఒకసారి మద్య నిషేధం టైంలో ఆంధ్రప్రదేశ్లో క్రైమ్ రేటు, దానికి ముందు దాని తర్వాత చూడమని, నిషేధం పెట్టక ముందు క్రైమ్ రేటు, నిషేధం తర్వాత క్రైమ్ రేటు. మన దరిద్రం ఏంటంటే పిహెచ్డీలు చేసే ఎదవలు కూడా ఎవడు దాని మీద చేయరు. ఆ ఒక్క డేటా అదేం అక్కర్లా, ఆన్లైన్లోనే ఉంటుంది కదా, డిపార్ట్మెంటల్ డేటా తీయండి, అప్పుడు క్రైమ్ ఎంత కంట్రోల్ అయిందో. రేపులు తగ్గుతాయి, మర్డర్లు తగ్గుతాయి, అలాగే లైంగిక వేధింపులు తగ్గుతాయి, ఇవన్నీ తగ్గిపోతాయి. ఎందుకని? తాగినప్పుడు వాడిలో ఉన్న నిబిడీకృతమై ఉన్నటువంటి బుద్ధి బయటకు వస్తుంది, ఏ ఏదో పనైనా చేస్తాడు. అదే తాగకపోతే భయం ఉంటుంది, తప్పు చేయాలంటే భయం ఉంటుంది. తాగినప్పుడు తప్పు చేసిన తెగు ఉంటుంది, కాబట్టి ఏదో పనులు చేస్తారు. డ్రైవింగ్లోనూ అంతే. మీరు ఏమక్కర్లేదు, ఒక బస్సు ఏదైతే ఈ టూరిస్ట్ బస్సు ఉంటాయి కదా, వాటిలో డ్రైవర్ వెనకాల కూర్చొని జర్నీ చేయండి, తాగకుండా ఉచ్చబడిపోతుంది. అది ఎట్టా తిప్పుతాడో మనకి తెలియదు అసలు. ఇప్పుడు ఒక గంటకి 60 కిలోమీటర్ల వేగంలో వెళ్ళారంటే గుడ్, 70 అంటే నార్మల్. కానీ 110, 150 కిలోమీటర్ల వేగంలో ఒక 80 దాటితే డేంజర్. ఒక బస్సు వెళ్తోంది అంటే ఎలా వెళ్ళగలుగుతున్నాడు? 400 కిలోమీటర్లు 3.5 గంటల్లో, లేదా 250 కిలోమీటర్లు 3 గంటల్లో వెళ్ళిపోతున్నాడు అండి. ఇప్పుడు విజయవాడ టు హైదరాబాద్కి 3 గంటల్లో వెళ్ళిపోతున్నారు, 3.5 గంటల్లో. ఎందుకని? అంటే గంటకి 100 కిలోమీటర్ల పైన. అది అంటే ఏమవుతుంది అక్కడ, దాంట్లో వాళ్ళకి ఆటోమేటిక్గా ఈ స్పీడ్ని కంట్రోల్ చేయగలంలే అనే ధైర్యం బాగానే ఉంది. మందు లేకుండా అట్లా డ్రైవ్ చేస్తే ప్రాబ్లం లేదు, కంట్రోల్లో ఉంటుంది. మందుతో ఉన్నప్పుడు ఇంకొకటి, మన రోడ్లలో ఉన్నది సివిక్ సెన్స్ లేదు మనకి. సివిక్ సెన్స్ మీన్స్ ఇప్పుడు హైవేల మీదకి గేదెలు తోలకూడదు, మన గేదెలు హైవేల మీద, ట్రాక్టర్లు రాకూడదు, వచ్చేస్తాయి, 2 వీలర్ రాకూడదు, ఆటోలు రాకూడదు. ప్లస్ హైవే మీద వెళ్ళేటప్పుడు నీకు ఏదన్నా స్లో చేసుకోదలుచుకుంటే పక్కకి వెళ్ళి స్లో చేసుకోవాలి. ఇవన్నీ నడుస్తాయా మన దగ్గర? లేదు, అడ్డంగా వచ్చేస్తారు. రెండవది, అసలు ఈ టిప్పరు ఇసుక లారీల వాళ్ళైతే నిజమైన యమదూతల్లాగా వస్తుంటారు. వాళ్ళు ఏంటంటే ఆ స్పీడులో ఒక రోజుకి 10 లోడ్లు వేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి. 10 లోడ్లు వేస్తే 10 సార్లు 10,000 రూపాయలు వీళ్ళకి వస్తాయి. మామూలుగా అతని దీనికే ఏది యజమానిచ్చే జీతంతో పాటు ఈ లెక్కలు పెడతారు. నువ్వు రోజుకి మామూలుగా నువ్వు 3 ట్రిప్పులు వేయాలి, 4 ట్రిప్పులు వేయాలి, అంతకంటే ఎక్కువ ట్రిప్పులు వేస్తే నీకు ట్రిప్పుకి ఒక 500 ఇస్తామంటారు. వీళ్ళు అదనపు డబ్బులు అంతంత లంసంగా కనబడేటప్పటికి వేగాన్ని పెంచేస్తారు. మీరు ఇసుక లారీలతో కానీ, ఈ కంకర లారీలు కానీ, బైక్ అది మన దాన్ని ఏమంటారు మైనింగ్ లారీలతో దగ్గర కానీ చూడండి, ఎంత అడ్డకోలుగా వెళ్తారంటే అంత అడ్డకోలుగా వెళ్తారు. పైగా కంట్రోల్ కూడా ఉండదు సార్, వెనకాల భారీ లోడ్, హెవీ లోడ్ తో కంట్రోల్ అవ్వదు. బ్రేక్ అంత స్పీడ్ మీద వెళ్తున్నప్పుడు కంట్రోల్ ఎట్ట చేయగలుగుతారు వాళ్ళు అసలు? ఇప్పుడు నిన్న జరిగింది కూడా ఏంటి, అంత స్పీడ్ మీద వెళ్తున్నప్పుడు కంట్రోల్ చేయలేకపోయారు. పర్యవసానం ఏమైపోయింది? అది ఇంకొకటి, సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ఆ మధ్యన అమలు ప్రారంభించి, ఇప్పుడు ఇసుక కానీ కంకర కానీ ఏది మైనింగ్ ఏ వెరైటీ అయినా సరే పైన టార్పాలిన్ కప్పాలి, కంప్లీట్ గా క్లోజ్ చేసే, టార్పాలిన్ క్లోజ్ చేసేసి గట్టిగా కట్టాలి. కానీ అవి అమలు అవ్వట్లేదు ఇక్కడ ఎక్కడా కూడా. నేను ఇసుక లారీలు చూస్తుంటా, మొహమాటం కోసం అన్నట్టు ఒక గ్రీన్ మ్యాట్ పైన అలా కప్పుతారు అంతే, ఆ వెనకాల గ్యాప్ అట్లా కనబడతా ఉంటది. స్పీడ్ ఇసుక లారీ వెళ్తుంటే వెనక 2 వీలర్ మీద వెళ్తే అయిపోయినట్టే, కారులు అయితే ఓకే గానీ 2 వీలర్ మీద అంతే, కళ్ళలోకి అయి పడేస్తాయి. మైనింగ్ అయినా అంతే. వీటికి ఎవడు యాక్షన్ తీసుకుంటున్నాడు? రవాణా శాఖ నిద్రపోద్ది, పోలీస్ శాఖ నిద్రపోద్ది. సరే వాళ్ళు ఎలాగ తిని చేస్తున్నా తినిచావనండి, కానీ వాళ్ళు తిని చచ్చే దాంట్లో మన ప్రాణాలు తీర్చావకూడదు కదా, చంపేస్తున్నారు వాళ్ళు. ఎందుకని? ఈ ఇసుకతో మనం ఆ బండి అట్లా తోలుతున్నప్పుడు వీళ్ళు ఎవరికి గుద్దుకోవాలి? ప్లస్ ఆ బళ్ళతో వాళ్ళ ఎంత అడ్డంగా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నిన్న వాడు విపరీతమైన స్పీడ్లో వచ్చాడట,
కంట్రోల్ చేయడం వాడి వల్ల కాలేదు బ్రేక్లో. కాలేదు. అసలు చూడండి, ఆ బస్సు ముందున్న పార్ట్ నుజ్జు అయిపోయి, మొత్తం ఆ డ్రైవర్ ప్లేస్ మొత్తం నుజ్జు అయిపోయి, పైగా అసలు ఆ కంకర వచ్చి బస్సులో పట్టడం ఏంటండి? ఎదురు బొదురు గుద్దుకున్నప్పుడు ఎప్పుడైనా సరే రెండు క్యాబిన్స్ వాళ్ళు దెబ్బతింటం వరకు ఓకే. అసలు శాంతం ఇలా కంకర ఇలా ఎగబడి అట్లా బస్సులో పడిందంటే ఎంత స్పీడ్ లో వచ్చినట్టు అది? బాగా హై స్పీడ్ అది. అంటే అంత స్పీడ్ నడిపాడంటే దానికి ఎవరు చెప్పగలుగుతారు ఇప్పుడు దాన్ని? ఇప్పుడు ప్రతిసారి ఏంటంటే ప్రమాదం జరిగినప్పుడు మాటల పోస్ట్ మార్టంలు జరుగుతాయి, విమర్శల ఆరోపణలు యాక్షన్స్ జరుగుతాయి, అంతే. మళ్ళీ యథావిధిగా ఎవడి పని ఆడు చేసుకుపోతూనే ఉంటాడు. కారణం ఏంటి అంటే మన వ్యవస్థలోని నిర్లిప్తత. ఇదివరకు 25,000 30,000 జీతం వచ్చే రోజుల్లో కానిస్టేబుళ్ళు రోడ్ల మీద ఉండేవాళ్ళు, రవాణా శాఖ వాళ్ళు రోడ్ల మీద ఉండేవాళ్ళు, సిన్సియర్గా రాత్రి పగలు పనిచేసేవాళ్ళు. అది పై డబ్బుల కోసం అందామా లేకపోతే ప్రభుత్వ నిర్ణయం అందామా జరిగేది. ఇప్పుడు లక్షల జీతాలు వస్తాయి, 50-60 వేలకు తక్కువ జీతం లేదు వాడు కానిస్టేబుల్కి కూడా, రవాణా శాఖ వాళ్ళకి కూడా మంచి జీతాలే వస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో ఎక్కువ పని చేయాలి. కానీ ఏమవుతున్నది మీరు చూడండి, అనేక ఊళ్ళల్లో ఈవెన్ హైదరాబాద్లోనే ఎక్కడైనా సరే, మనకి పెదవాడ గుంటూరులో అయినా సరే చూడండి, మామూలుగా ఇదివరకు ఎక్కడ ఉండేది, ఇప్పుడు 4 రోడ్ల కూడలు ఉందనుకోండి, సిగ్నల్ లైట్ ఉండేది, కానిస్టేబుల్ అక్కడ ఉండేవాడు, ఇట్టించి పోవడం ఇదంతా సిగ్నల్ లైట్కి అనుగుణంగా జరుగుతున్నదో లేదో చూస్తుండేవాడు. ఇప్పుడు సిగ్నల్ లైట్లు అనేది ఆపడేస్తున్నారు. ఆ ఏరియాల్లో 2 గంటలు 3 గంటలు ఉంటారు, మిగతా టైంలో దాని దోవన అది పనిచేస్తూ ఉంటుంది. రెండవది, చాలా ఏరియాల్లో ఆ ప్లేస్ని క్లోజ్ చేసి పడేస్తున్నారు. 4 రోడ్ల జంక్షన్ క్లోజ్ చేసేసి కొద్దిగా ముందుకెళ్ళి యూటర్న్లు తీసుకోవాలి. ఈ యూటర్న్లు పెట్టేశారు ఎక్కువ, ఆ బ్యారికేడ్ లాగా పెట్టి పడేస్తారు, యూటర్న్లు ఎక్కువ పెట్టేస్తారు. ఎందుకని? పోలీసులు 100 మంది చేయాల్సిన పని 20-30 మందే చేస్తున్నారు. సిబ్బంది నియామకాలు తగ్గిని, వాటిని పట్టించుకోవట్లా. పైగా ట్రాఫిక్ పోలీసుల విషయంలో అస్సలు శ్రద్ధ వహించటం లేదు. పర్యవసానం ఏమైపోతుంది? పనిచేసే వాళ్ళు కరువు అయ్యారు. ఎప్పుడైతే ఇప్పుడు మనం బండి మీద అడ్డదిడ్డంగా వెళ్ళాలన్నప్పుడు అక్కడ పోలీసు ఉన్నాడంటే ఒక భయం ఉంటుంది, ఓ రవాణా శాఖ వాళ్ళు ఉన్నారంటే ఒక భయం ఉంటుంది. ఇప్పుడు భయం లేదు. ఇక తెలంగాణలో అయితే మరీ దారుణం, అదేదో కలెక్షన్ ఏజెంట్ల కింద పోలీస్ శాఖను మార్చేశారు, ఓన్లీ ఫోటోలు తీస్తుంటారు. అంతేగాని ఇట్లాగా డ్రైవింగ్ లో తేడాలు వచ్చినా అదే ఆ డబ్బులకి చేసుకునే కలెక్షన్ కోసమే పెట్టినట్టున్నారు డిపార్ట్మెంట్. 700 కోట్లు 800 కోట్లు దాంట్లో సంపాదించడం ఏంటండి? దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కదంటే అన్ని ఉల్లంఘనలు జరుగుతున్నాయి డిపార్ట్మెంట్. కానీ ఒకటి సార్, వేగ నియంత్రణ మీరు అన్నట్టు బోర్డులు పెడుతున్నారు, ఫైన్లు వేస్తున్నారు, ఎక్కడికక్కడ స్పీడ్ లిమిట్ అనేది కూడా ఉంది. 80 కిలోమీటర్లు మించి వెళ్ళకూడదు, రింగ్ రోడ్ అయితే, బయట అయితే 60 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు, ఇలాగ స్కూల్లో ఉన్న చోట అయితే 20 కిలోమీటర్లు అంతా ఉంది. కానీ ఈ మద్యానికి అనేది నియంత్రణ కానీ అతిగా తాగేయకూడదు అనే కంట్రోల్ అయితే లేదు. వాళ్ళు 4 బాటిల్ అయినా కొనుక్కుని తాగొచ్చు, 10 బాటిల్ అయినా కొనుక్కుని తాగొచ్చు. వాడి బాడీలోకి ఎన్ని బాటిళ్ళు వెళ్తాయనే దాన్ని బట్టి అక్కడ స్పీడ్ అనేది ఉంటుంది. దాన్ని నియంత్రించే విషయంలో ప్రభుత్వాన్ని చర్యలు తీసుకోవాలా? ఒక ఆధార్ కార్డు మీద ఎంతే మద్యం అమ్ముతాం లేదంటే ఎంతే కొనుగోలు చేయాలి అనేది ఓకే, మేజర్ సోర్స్ ఇన్కమ్ సోర్స్ అనేది మద్యం, దాన్ని ప్రభుత్వాలు కూడా కంట్రోల్ చేయలేవేమో. కానీ ఇలా ప్రాణాలు పోతున్నప్పుడు అలాంటి చర్యలు తీసుకోక తప్పదా? ఇక్కడ ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే కానీ తగ్గించవని నేను ఇందాకనే చెప్పా. ఇక్కడ సమస్య ఏంటంటే వీళ్ళకి సంబంధించినంత వరకు ఇప్పుడు ఇదివరకు జగన్ ఉన్న టైంలో ఆంధ్రాలో 3 బాటిల్లో 2 బాటిల్లో పెట్టాడు లిమిట్ ఓ మనిషికి, అంత మించి ఎక్కువ అమ్మకూడదు అన్నటువంటిది. ఎవడమలు చేశాడు? షాప్ వాళ్ళు అమలు చేశారు. దానికి బదులుగా ఏం చేశారు? ఫ్రెండ్ని పట్టుకెళ్ళి ఇంకో 2 బాటిల్ తెచ్చుకున్నారు. ఇవే అప్పట్లో బెల్ట్ షాపులు అంటే కొంతవరకే కంట్రోల్. ఇప్పుడు అసలు కంట్రోల్ లేదు అన్ని సందర్భాల్లో. పైగా ఉండదు కదా ఎంత, అరే బెల్ట్ షాప్ కూడా పెట్టి ఎంత ఎక్కువ కావాలో అంత తాగిచ్చరని ఆయన అంటే ఇంకెట్లా వర్కౌట్ అవుతుంది? 2 తెలుగు రాష్ట్రాల్లో బెల్ట్ షాపులు అనడానికి లేదు. ఇప్పుడు మళ్ళీ బెల్ట్ షాపులు లేవని అదే వాళ్ళు అన్నారు కాబట్టి ఈనాడు జ్యోతి మీద కేసు పెట్టమనండి ముందు. వాళ్ళిద్దరే కదా పెట్టింది, రాసింది 1,00,000 బెల్ట్ షాపులు ఉన్నాయి అన్నటువంటిది. లేదా జనాలు వేరే వాళ్ళ బెల్ట్ షాపులు లేవని చెప్పి నమ్మడానికి. అంటే బెల్ట్ షాపులు ఉన్నా అక్కడికి వెళ్ళి ఎవరు తాగట్లేదు, అక్కడ తాగడం వల్ల వరకు 5 లక్షలు 7 లక్షల డబ్బులు కట్టుకుని బెల్ట్ షాప్ పెట్టుకున్నారు పని పట్టలేక. అదేదో రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకుంటాడు కదా, అదెందుకు పెట్టుకోవడం? 7 లక్షలు 5 లక్షలు తగలేసి
అది కామన్ సెన్స్. అంటే సరే వాళ్ళు ఏడుపులు వాళ్ళు ఏడుస్తారు, డ్రామాలు ఆడుతూ ఉంటారు, కానీ బేసిక్ సమస్య ఏంటంటే అదే. 2 రాష్ట్రాల్లోనూ ఈ బెల్ట్ షాపులు గోల ఎక్కువగానే ఉంది. తాగుడికి ఎంత తాగినా పర్లేదు అనేటటువంటిది. ఇందులో కల్తీ అంటలేదు కదా, ఒరిజినల్ మద్యమే తాగుతుంది. బెల్ట్ షాప్ లో ఇంకో 10 రూపాయలు ఎక్కువ వేసుకొని అమ్ముతాడు, అంతే కదా, సింపుల్. అంటే బార్లకు కూడా పర్మిషన్ ఇచ్చేసారు కదా, మరి రాత్రి ఇంకేం బాధ? 11-12 గంటల వరకు 12 నడుస్తున్నాయి కదా. దాకా. అవి లైసెన్స్డే కదా, 12 ఒంటి గంట 12 దాకా. అవి లైసెన్స్డ్ బార్లే కదా, పోనీ లైసెన్స్డ్ బార్లు 12 దాకా ముందు నడుస్తుంటే ఇంకేమైనా ప్రభుత్వాలకి తాగబోయించడం ద్వారా ఆదాయం వస్తుంది. జనం ఎట్టా చస్తే మాకేంది, చచ్చినప్పుడు సానుభూతి, ఆ పైన పరామర్శ, అప్పుడప్పుడు పరిహారాలు, చాలు, దట్స్ ఇట్ మా డ్యూటీ. జనానికే కదా మేము ఈ డబ్బులు ఖర్చు పెడుతుంది అంటారు వాళ్ళు, అది జరుగుతుంది. కానీ ఒకటి సార్, మొన్న ఘటనలో ప్రైవేట్ బస్సు దానికి ఓకే సార్, రకరకాల అన్నీ వాళ్ళు ఉల్లంఘించారు, ఏదో చెప్పుకొచ్చారు, మొత్తం మార్పులు చేర్పులు చేశారు. ఇదేమో ఇక్కడ ఆర్టీసీ బస్సు, ఇక్కడ కొట్టేసింది టిప్పరు. ఇక్కడ ఆర్టీసీ బస్సుని ఏమనలేం, అక్కడ ఆర్టీసీ బస్సును అంత స్పీడ్గా కూడా వెళ్ళం, ఎదురుగా వచ్చిన లారీ అయితే కొట్టేసింది. ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఓన్లీ మద్యమే కారణంగా చూడాలా, జాతీయ రహదారుల మీద ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరగడం, దీన్ని కంట్రోల్ చేసే విషయంలో ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలి? వీళ్ళు కంట్రోల్ చెయ్యాలన్న ఉద్దేశం ఉందా అనేదే డౌట్ నేను అంటోంది. అదే ఇవాళ 3 ఇన్సిడెంట్స్ జరిగినాయి, 3 బస్సులు ప్రమాదాలు. అవును, ఇవాళ పొద్దున్నే లేకగానే ప్రమాదాలు. నిన్న మా ఫ్రెండ్ ఒకళ్ళు వేరే ఊరు వెళ్తా రాత్రి నిద్రపోతే ఒట్టని చెప్తున్నారు. ఎందుకు అంటే ఇవన్నీ చూడగానే ఇంకో డ్రైవర్ ఏమో 150 కిలోమీటర్ల స్పీడ్ లో పోతున్నాడు. అసలు ముందు బస్సు ఎక్కడానికి భయం వేస్తుంది సార్, ఇంకా తర్వాత నిద్రపోవడం, ముందు బస్సు ఎక్కడానికి. కాబట్టి ఇక్కడ సమస్య ఆ రేంజ్ లో ఉంది, పరిష్కారం ఆల్టర్నేటివ్ లేదు. ట్రైన్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఈ బస్సులు ఎక్కడ మానేస్తారు, ట్రైన్స్ అందుబాటులో లేవు కాబట్టి ఎక్కుతున్నారు సచ్చినట్టు. ఇంకోటి బస్సులు వచ్చాడు మన ఏరియాలో ఆపుతాయి కాబట్టి ఎక్కుతున్నారు, అంతే. అవును అవును, లేకపోతే ఎంత డబ్బులు పెట్టి ఎందుకు తగలేయాలి? అంటే పైగా అప్పటికప్పుడు జర్నీ చేయాలంటే బస్సు ఒకటే మార్గం, ట్రైన్ అప్పటికప్పుడు చేయలేదు. అది జనరల్ బోగి ఎక్కి చేసే పరిస్థితి లేనప్పుడు ఖచ్చితంగా బస్సే ఆశ్రయిస్తారు. ఇలా పైగా ఒకటి సార్, ఇప్పుడు జాతీయ రహదారులు కూడా ఎంత ముందులో లేవు ఒక రకంగా. ఈ గత 2-3 ఏళ్ళు, ఈ టర్న్ 4-5 ఏళ్ళు చూస్తే చాలా బాగున్నాయని చెప్పాలి ఒక రకంగా. కానీ అయినా సరే ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడ జాతీయ రహదారుల విషయంలో, లేదంటే అక్కడ వ్యవహరించే పోలీసులు ఉంటారు కదా, పెట్రోలింగ్ వెహికల్స్, అక్కడ కూడా ఏమన్నా తప్పు జరుగుతుందా, దాన్ని కూడా ఏమన్నా సరిదిద్దాలా? అంటే ఇక్కడ పాపం ఒక రకంగా చెప్పాలంటే ఒక చక్కటి సిస్టమేటిక్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఇదివరకు నేషనల్ హైవే మీద నేను ఒకప్పుడు హైదరాబాద్కి లేకపోతే అటు పక్కకి ఛత్తీస్గఢ్ ఆ రోడ్లకు పోయిన రోజుల్లో ఆ రోడ్లే చిన్నవి ఉండే, మన డబుల్ రోడ్లు మాత్రమే ఉండే. అది కూడా ఒక వెహికల్ ఏదైనా యాక్సిడెంట్ అయిందంటే ట్రాఫిక్ జాములతో సచ్చేవాళ్ళు, పైగా గుంటలుగా కొట్టుకుపోయి ఉండేది, నానా తెప్పలు పడేవాళ్ళు. లారీ వాడు ఎవడన్నా గనక ఏ భోజనం చేయడానికి పక్కన లారీ ఆపాడంటే నరకమే. అలాంటి సిచ్యుయేషన్ నుంచి వాళ్ళు లారీలు ఆపడానికి ఒక చక్కటి ప్లేసెస్, అక్కడ వండుకోవడానికి తగిన ఏర్పాట్లు, ఆ పక్కనే బస్ షెల్టర్ లాంటిది పెట్టి పడుకోవడానికి, అట్లాగే టాయిలెట్స్ ఉన్నాయి. రెస్ట్కి హైవేస్ మీద ప్రాబ్లం లేదు. ఇక్కడ ఏంటంటే సిన్సియారిటీ ముఖ్యం. డ్రైవర్లకి ఇదివరకు నాకు బాగా గుర్తు, విజయవాడలో మేము సిటీ కేబుల్లో పనిచేసే రోజుల్లో కృష్ణా జిల్లా లారీ ఓనర్ల అసోసియేషన్ అనేది ఉండేది, ఇప్పటికి కూడా ఉంది. అది దేశంలోనే బాగా పాపులర్. ఏంటంటే చాలా రెస్పాన్సిబుల్ యాక్టివిటీ చేసేది. మీకు విదేశాలకు వెళ్ళిన అనేక మంది డ్రైవర్లకు శిక్షణ వాళ్ళే ఇచ్చారు. అట్లాగే ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వాళ్ళకి డ్రైవింగ్ శిక్షణ ఇచ్చేవాళ్ళు, లారీల డ్రైవింగ్ శిక్షణ. దానికి చక్కటి అక్కడ మన ఇబ్రహీంపట్నం దగ్గర ఒక పెద్ద డ్రైవింగ్ స్కూల్ ఉంది, భారతదేశంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ డ్రైవింగ్ స్కూల్. అది డ్రైవింగ్లు నేర్పేవాళ్ళు, అక్కడ నేర్పి ఇచ్చేవాళ్ళు. అయితే ఈ డ్రైవింగ్ నేర్పే క్రమంలో మద్యం వద్దు, మీరు దానివల్ల నాశనం అవుతారు అనేటటువంటిది డాక్టర్లతో వీళ్ళతో ట్రైనింగ్లు ఉండేది, కౌన్సిలింగ్లు ఉండేది, అవగాహన కల్పించారు. అట్లాగే ఎవ్రీ 3 monthsకో 6 monthsకో పునశ్చరణ తరగతిలో ఉండే ఈ లారీ యజమానులు అందరూ మాట్లాడుకుని వాళ్ళ దగ్గర పనిచేసే డ్రైవర్లను అక్కడికి పంపించేవాళ్ళు. ఆ డ్రైవర్లకు పక్కన హెల్త్ చెకప్లు చేయటం, ప్లస్ ఈ కాన్సెప్ట్ వాళ్ళకి, మీరు అతి వేగంతో నాశనం చేయబాకండి, మీరు నాశనం అవుతారు. వాళ్ళకి మళ్ళీ ఊరికినే వచ్చి కూర్చోమంటే ఇబ్బంది కదా, వాళ్ళకి భోజనాలు అవన్నీ నాన్ వెజ్ భోజనాలు అంటే కొన్ని సంస్థలు ఉంటాయి కదా, ఈ ఆయిల్ సంస్థలు ఇట్లాంటివి, వాళ్ళందరూ స్టాల్స్ ఏర్పాటు చేసేవాళ్ళు, వాళ్ళందరూ స్పాన్సర్ చేసేవాళ్ళు, మంచి నాన్ వెజ్ భోజనాలు పెట్టేవాళ్ళు వాళ్ళకి.
ప్లస్ పొద్దునుంచి సాయంత్రం దాకా ఆ మార్పులు ఎట్లా చేసుకోవాలి ఇవి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. ఈ రవాణా శాఖ కౌన్సిలింగ్ కానీ ఇవన్నీ నడిచాయి. రవాణా శాఖ అధికారులు వచ్చి ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు. మన దాన్ని ఏమంటారు, మన ట్రాఫిక్ పోలీసులు వచ్చి ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు. అంటే ఎప్పటికప్పుడు అప్డేటెడ్ చేస్తుండేవాళ్ళు. దాని వలన మనం బాధ్యతగా ఉండాలనే ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు అట్లాంటివి కనబడట్లేదు అసలు ఎక్కడా కూడా. ఇక్కడ చూసి రాష్ట్రం అంతా జరిగేది. ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ కూడా విజయవాడ హెడ్ ఆఫీస్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళని కూడా ఇక్కడికే పిలిపించేవాళ్ళు. అప్పుడు అంత రెస్పాన్సిబిలిటీగా ఉండేది కాస్త ఇప్పుడు పట్టించుకోవట్లేదు ఎవరు కూడా. ఏదో అసోసియేషన్ ఆఫీసు, కళ్యాణ మండపాలు ఈ టైపులో బతికేస్తున్నారు. వచ్చినోడికి ట్రైనింగ్ అన్నట్టు. ఈ రెస్పాన్సిబిలిటీ యజమానుల్లో కూడా పోయి, ఇది యజమానులది ఎట్టుంది, నా దగ్గరికి తక్కువకి వచ్చే డ్రైవర్ వస్తే చాలు, వాడు ఎట్ట నడిపినా నాకు అనవసరం, లైసెన్స్ ఉందా లేదా చాలు. ఈ పరిస్థితిని మార్చకపోతే ఆ డ్రైవర్లకి కనుక మనం మద్యానికి, నీకు మద్యం అలవాటు కావాలనుకుంటే నీ డ్యూటీ అయిపోయాక తాగు. డ్యూటీలో తాగి ఉండగా డ్యూటీ ఎక్కడానికి వీల్లేదన్నది డ్రైవర్లు. అదే సందర్భంలో ఇటు వీళ్ళు కూడా ఏదైతే పోలీసు రవాణా శాఖ కూడా ఇప్పుడు టోల్ గేట్లు ఉంటాయి, నువ్వు ఎక్కడో రోడ్డు పక్కన మళ్ళీ బళ్ళు ఆపక టోల్ గేట్ల దగ్గర అందరినీ కాదు ర్యాండమ్గా చెక్ చేయి. ఒక గంటలో 50 మందిని చెక్ చేయి. ఒక 10 మంది ఆఫీసర్లు కూర్చోండి, రవాణా శాఖ నుంచి ఒక 5గురు మన ట్రాఫిక్ పోలీసు, ఒక 5గురు వాళ్ళు ఎవరు ఉన్నారు కదా హైవేస్ అథారిటీ వాళ్ళు. జస్ట్ అటు డబ్బులు చలానాకి అక్కడ ఆగుతుంది, స్లో అవుతుంది కదా, జస్ట్ చెక్ చేయండి. గంటకు ఒక 5 మందితో 10 మందితో చెక్ చేయండి. అందులో ఎక్కువ మంది దొరుకుతున్నారు అనుకోండి, ముందు అలాగ మద్యం తాగున్నట్టు కనబడగానే పక్కన పెట్టేయండి వాళ్ళని వెహికల్. హైవేల మీద టోల్ గేట్ల దగ్గర తాగిన వాళ్ళని ఆపేసి పక్కన పెడితే 3 వంతులు ప్రమాదాలు ఆగిపోతాయి. కానీ నాకు తెలిసి 3 వంతులు వెహికల్స్ ఆగిపోతాయి. నైట్ పూట్లే 3 వంతులు వెహికల్స్ ఆగిపోతాయి. బట్ మనం ఏదో ఒకటి చేయకపోతే కనుక ఇలాంటి డిబేట్లే చేసుకోవాలి తప్పించి పరిష్కారం ఉండదు. ప్రమాదాలు ఆగో, మరణాలు ఆగో. రైట్. చూద్దాం. కారణం ఏదైనా మద్యం అయితే మేజర్ రీజన్. ఇదైతే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం పరిగణలో తీసుకోవాలి. టిప్పర్ రద్దుకు గుచ్చిందా, లేదంటే టిప్పర్ కారణమా, లిక్కర్ కారణమా, ఇలా చెప్పుకుంటూ పోయే కంటే అసలు మద్యం తాగి డ్రైవ్ చేయాల్సిన అవసరం ఏముంది అనేది ఒకటి లేదు. అటువంటి వాటిని ఏమన్నా నియంత్రిస్తారా? ప్రతిదానికి ఒక పరిమితి ఉంటుంది. ఆ పరిమితి లోపు మద్యం తాగాలి అనే కండిషన్లు ఏమన్నా తీసుకొస్తారా? ప్రభుత్వం అయితే అటు జాతీయ రహదారుల మీద ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి ఎక్కువగా అనేది ఒకటి, అలాగే కేంద్రం వైపు నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కూర్చొని దీని మీద ఆలోచించకపోతే ఇలాంటిది రోజుకొక ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తుందేమో. ఖచ్చితంగా వేగంగా నియంత్రించే చర్యలు అయితే చేపట్టాల్సిన అవసరం ఉంది.